హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి వీసీఎం పిల్ల. ఒక బర్త్డే పార్టీ ఐటీసీలో ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, గిఫ్ట్ కార్డ్ ఇచ్చేసి భోజనం చేసి ఫోటో దిగి వచ్చాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడి నుంచి పార్కుకి వెళ్దామని చెప్పేస్తే అక్కడ పార్కుకి వెళ్ళి కొంతసేపు ఉయ్యాలు ఊపాము. తను ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. మా రిలేటివ్స్ కనిపిస్తే అక్కడ లోపలికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తుంటే మా హస్బెండ్ బండి తీసుకొని వస్తానని వచ్చాడు. మేము లోపలికి వెళ్ళేటప్పుడు బైక్ని రోడ్డు పక్కన పార్క్ చేసి తనకున్న హెల్మెట్ కూడా దానికి హ్యాండిల్కి పెట్టేసి వచ్చాడనమాట. హ్యాండిల్కి పెట్టేసి వస్తే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూసలేక హ్యాండిల్ లేదు, మిస్ అయిపోయింది, ఎవరో కొట్టేశారు. అంత పెద్ద ఐటీసీలో దొంగతనం చేశారంటే అసలు మాకు ఆశ్చర్యం వేసింది. సరే చూసామన్నమాట, ఎవరో బై మిస్టేక్ తీసుకొని వెళ్ళుంటారు, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారని. కానీ లేదు, అందరు వెళ్ళిపోయిన తర్వాతకి కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. రిటర్న్లో అయితే కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ కంప్లైంట్ ఇస్తే అది దొరకదు సార్, ఎవరని చెప్తాం మేము, చాలామంది వస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ రోజులు ఎలా ఉన్నాయంటే బయట రోడ్ సైడ్ పెట్టిని కొట్టేస్తే అది వేరే విషయం, లోపల ఐటీసీలోకి వచ్చి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కొట్టేశారంటే వాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారో అసలు అర్థం చేసుకోవాలి. అలా కొట్టేస్తే వాళ్ళకి అంతకు అంతా దేవుడైతే చూపిస్తాడు. అంటే ఒక హెల్మెట్ 1000-1500 అనుకోవచ్చు, కానీ ఏదైనా వస్తువే కదా. ఇప్పుడు అది కొట్టేసిన వాళ్ళు రేపు ఇంకొకటి ఆ బుద్ధి ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు రూపాయ, 500, 1000 రూపాయల, 10,000 అనేది కాదు, ఏదైనా కూడా ఇంకా వాళ్ళ బుద్ధే అంత అనమాట. ఇంకా వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళ ఊహకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అట్లా చేయడం తప్పు. ఎవరిదైనా వస్తువే, ఎవరిదైనా రూపాయి మనీయే. అలా చేస్తే మాత్రం దేవుడు వాళ్ళకి చూపిస్తాడు ఎప్పటికైనా. మాది ఇది పోవడం ఫస్ట్ హెల్మెట్ కాదు, సెకండ్ హెల్మెట్ అనమాట. అంతకుముందు ఒకసారి మా వారు భద్రాచలంలో ఎల్ఐసి ఆఫీస్ ముందు పెట్టేసి లోపలికి వెళ్ళగానే తను మాస్క్ కట్టేసుకొని వచ్చేసి ఆ హెల్మెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక హెల్మెట్ పోయింది, ఇది సెకండ్ హెల్మెట్. ఇప్పుడు మళ్ళీ మొన్న వెళ్ళేసి డైలీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక హెల్మెట్ తెచ్చుకున్నారనమాట, కొత్తది. మా వారికి అయితే ఆ రోజు బంజారా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేరే వాళ్ళది కొత్తది కొనుక్కోకముందు తీసుకెళ్ళి అసలు అది పెట్టుకోలేక ఇంకా నెక్స్ట్ డే కొత్తది తెచ్చుకున్నారు. అసలు ఒకరిది పెట్టుకోలేకపోతున్నాం, ఎలా దొంగతనం చేశారో అర్థం కాలేదు వాళ్ళు. ఏం తింటున్నావు దీపు? తిను, బాగుందా? ఎట్లుంది చెప్పు దీక్షిత్, ఇటు ఎట్లుంది చెప్పు, ఎలా ఉంది? ఓ బాగుందా నాలాగంటే. దీని తర్వాత పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చాను. దీక్షిత్ అయితే బయటికి వెళ్ళి లేట్గా వచ్చాడు, వాళ్ళ డాడీ కొడతాడని చెప్పేసి భయపడి మంచం కిందకి వెళ్ళాడు. చెమట్లు పోస్తున్నాయి, రా రా అని చెప్తే ఇంకప్పుడు కొట్టకపోతే వస్తానని చెప్పేసి బయటకు వచ్చాడు. చూడండి ఎట్లా ఫుల్ చెమట్లు. అవైతే పుల్కాను ఆఫ్టర్నూను మేతి చామన్ కర్రీ చేశాను కదా, ఆ వీడియో ఒకవేళ మీకు పూర్తిగా కావాలి అని అంటే చాలా బాగా వచ్చింది, కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే తను బయటకు వచ్చేసి నన్ను కొట్టొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, డాడీకి చెప్పొద్దు మమ్మీ అని చేస్తున్నాడు. చూడండి ఇక్కడ మనోకి ట్యూషన్ టైం అవుతుందని చెప్పేసి స్నాక్స్కి మ్యాగీ చేస్తే తింటున్నారు. మ్యాగీ మనస్వికి అస్సలు నచ్చదు, కానీ వీడియో దిగి మమ్మీ నేను తింటా అని చెప్పేసి కొంచెం తింటుంది. అటు సైడ్ ఏమో కార్ మీద కూర్చొని దీక్షిత్ తింటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది మనో? దీక్షిత్, హౌ ఇస్ ఇట్? సూపరా? నచ్చిందా నీకు? నాకు కొంచెం పెడతావా? అయిపోయిందా? నాకు కొంచెం పెడతావా మను? నాకు వద్దులే, నువ్వే తిను, ట్యూషన్కి వెళ్తే ఆకలి వేసిద్ది.
చిన్నగది ఏంటది? ఏంటది చెప్పు. ఇక్కడైతే మాకు కొరియర్ వచ్చిందనమాట, 2 పార్సిల్స్. అవి దీక్షిత్ తీసుకొని వచ్చారు లోపలికి. మా ఇంట్లో హనీ అయిపోయింది. అయితే వాళ్ళ డాడీ ఇవి హనీ బాక్స్ అంత ఉన్నాయని చెప్పేసి, అవి డాడీ ఆయిల్ రా బైక్కి సంబంధించింది అని చెప్తే వినుకోకుండా ఇది తేనె అని చెప్పి ఓపెన్ చేశాడు. ఒకటి ఆయిల్ అని చూసి కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో తేనె ఉంటుందని చెప్పి మళ్ళీ అది ఓపెన్ చేస్తున్నాడు అనమాట. చూడండి, అది ఓపెన్ చేశాక ఆయిల్ అని ఇంకా అక్కడ పెట్టేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.